డీటెయిల్ చూస్తే ఏపీలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండో జాబితాలో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈసారి 13 మందితో లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండో జాబితాలో 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో 139 మందిని ప్రకటించినట్లయింది. మూడో జాబితా అప్డేట్స్ ను మురళి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 11 అసెంబ్లీ 13 పార్లమెంట్ సభ్యులను అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించి అయితే మూడో జాబితాలో 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, మూడో లిస్టులో అయితే 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. 11 అసెంబ్లీ స్థానాలకైతే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. మొదటి లిస్టులో 94 మంది అభ్యర్థులు ప్రకటించగా రెండవ లిస్టులో 34 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. పార్లమెంటుకు సంబంధించి అయితే 13 మంది అభ్యర్థులను అయితే తెలుగుదేశం అధినేత ఈరోజు అభ్యర్థులను రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ 13 పార్లమెంటు స్థానాల్లో శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీకే స్థానాన్ని కల్పించారు. విశాఖపట్నాన్ని మతుకుమెల్లి భరత్ బాలకృష్ణ చిన్నల్లుడు ఇంతకుముందు విశాఖపట్నంలో కూడా పోటీ చేసి ఓడిపోయిన భరత్కి అయితే రెండవసారి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అమలాపురం గంటి హరీష్ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్కి అయితే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి యనమల రామకృష్ణ అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ని అయితే ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి కేశినేని చిన్నిని అయితే విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా కూడా ప్రకటించారు. గుంటూరుకి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐని అయితే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ప్రకటించారు. నరసరావుపేట లావు కృష్ణదేవరాయలను అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లాకి సంబంధించి దగ్గుమల్లి ప్రసాదరావుని అయితే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ 13 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులకు అయితే ప్రకటించారు. నంద్యాల పార్లమెంటుకి సంబంధించి బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. హిందూపూర్ స్థానానికి అయితే బీకే పార్థసారథిని పార్లమెంటు అభ్యర్థిగా అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 స్థానాల్లో అయితే తెలుగుదేశం అధినేత ప్రకటించారు. ఎమ్మెల్యే స్థానాల్లో ముఖ్యంగా చూసినట్లయితే స్పష్టంగా 11 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే శ్రీకాకుళానికి సంబంధించి పలాస అసెంబ్లీ అభ్యర్థిగా గౌతు శిరీషాని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మామిడి గోవిందరావుని తెలుగుదేశం పాతపట్నం అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే శ్రీకాకుళం టౌన్కి అయితే డోన్ శంకర్ కొత్త అభ్యర్థిని అయితే ప్రకటించారు. శ్రీకాకుళానికి సంబంధించి కోళ్ళ లలిత కుమారిని కూడా అసెంబ్లీకి అభ్యర్థిగా ప్రకటించారు. కాకినాడ సిటీకి సంబంధించి వనమాన వెంకటేశ్వరాన్ని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. అమలాపురం ఎస్సీ స్థానానికి ఐతాబత్తుల ఆనందరావుని పెనమలూరు స్థానాన్ని బోడే ప్రసాద్కే తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అలాగే మైలవరానికి సంబంధించి అయితే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ని అయితే అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే మాలకొండని అలాగే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈరోజు ప్రకటించిన అభ్యర్థులు అయితే 11 అసెంబ్లీ అభ్యర్థులు 13 పార్లమెంటు అభ్యర్థులు ప్రకటించింది. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే 4 పార్లమెంటు అభ్యర్థులు 5 అసెంబ్లీ స్థానాలకైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజు.